దుబారా ఖర్చులు చేయం గాని ఎప్పటికీ దుఃఖం పోయి కొంటామన్నాడట వెనకట ఎవలు ఆగు గచ్చం గట్లనే ఉన్నది మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ముచ్చట. హైదరాబాద్లో ఉన్న బేగంపేట ఏరియా నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఓనికే హెలికాప్టర్ కావాలని పట్టుబట్టిండట. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుబారా ఖర్చులు చేస్తలేమని చెప్తుంటే మంత్రులేమో గిట్ల చేస్తున్నారు. ఇదేనా పొదుపు చేసుడంటే? ఖర్చు తగ్గించుడంటే గిదేనా? అసలే సర్కార్ దగ్గర జీతాలకు పథకాలకు తప్ప ఎక్కువ ఏ ఒక్క రూపాయి లేదు. అందుకే మంత్రులు ఇగో గీ తిరగ పొదుపు చేస్తున్నారట. అయితే ఈ హెలికాప్టర్ ఎక్కి పోవుడు కూడా చిన్న ముచ్చట కాదు. మంత్రి గారు పోయేది శ్రీమద్ భాగవతం అనే సినిమా ఓపెనింగ్ కార్యానికి పోతున్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పోతున్నాడట. ఎంత పెద్ద కార్యము, ఎంత గొప్ప సంకల్పము చూడండి. సినిమా ఓపెనింగ్ కోసమే హెలికాప్టర్ వాడుతున్నారంటే ఎంత సాధారణ ప్రయాణమో చూడుండ్రి. ఎంత అర్జెంట్ పని అయితే గట్ల చేస్తారాలు. తెలంగాణ పబ్లిక్కు ఎంతో ఉపయోగం కలిగే పని కాబట్టి, రాష్ట్ర బడ్జెట్కు లక్షల కోట్లు వచ్చే పని కాబట్టి గాలి మోటార్ ఎక్కి పోయినరు అంతే తప్ప, లేకుంటే సింపుల్గా కార్ల కాన్వాయ్ వేసుకొని పోయేటోళ్ళు కావచ్చు. ఉత్త 40 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడునేందని మీకు అనిపించవచ్చు కానీ గాలి మోటార్ను వాడితే ఖర్చు తక్కువ అని గట్ల చేస్తున్నారు. ఏంది హెలికాప్టర్ ప్రయాణము ఖర్చు తక్కువనా అని మళ్ళీ ప్రశ్న అడగకుండ్రబ్బా. ఏదన్నుంటే మీరే అర్థం చేసుకోండ్రి. కాంగ్రెస్ సర్కారు ఎట్లా పైసలు కాపాయం చేస్తున్నదో. ఢిల్లీకి పోతానికి సాధారణ ఫ్లైట్ టికెట్ తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పక్కకే ఉన్న రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్ అసలే వాడాడు. ఎవరో బలవంత పెట్టి గాలి మోటార్ ఎక్కమన్నట్టున్నారు కావచ్చు. ఏందో ఏమో పోన్రి ఈ హెలికాప్టర్ల ప్రయాణాలలో.